కృష్ణా జిల్లాలో భూపందేరం సాగుతోంది. అటవీ భూముల స్వాహాకు రంగం సిద్ధమైంది. 1000 కోట్ల భూములను అప్పనంగా కట్టబట్టేందుకు పావులు కదుపుతోంది అధికార పక్షం. మొత్తం వ్యవహారంలో మంత్రుల పాత్రపైన సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి. విద్యా సంస్థల ముసుగులో జరుగుతున్న భూదందాలో నిబంధనలకు పాతరేస్తున్న వైనంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు వద్ద ఉన్న 400 ఎకరాల అటవీ భూములను ఇషా ఫౌండేషన్ కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చొరవతో సాక్షాత్తు ముఖ్యమంత్రి అండదండలతో యోగా గురువు జగ్గి వాసుదేవ్ కు ఈ భూములను అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం అటవీ భూములను డీఫారెస్ట్ చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం రాజు తలుచుకుంటే అన్న చందంగా నిబంధనలను పక్కన పెట్టేసి ఇప్పటికే 100 ఎకరాల్లోని అటవీ భూముల్లో ఉన్న చెట్లను తొలగించి భూమిని చదును చేసేశారు. ఇప్పటికే సదరు భూమిని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, యోగా గురువు జగ్గి వాసుదేవ్, జిల్లా కలెక్టర్ ఏ బాబు తదితరులు పరిశీలించారు. జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇషా ఫౌండేషన్ విద్యా సంస్థలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికే విజయవాడ నగరంలో అందుబాటులో ఉన్న లా కాలేజీ, CA, MBA వంటి కోర్సులను నిర్వహించే విద్యా సంస్థలనే ఇక్కడ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం 100 ఎకరాల అటవీ భూములను ఎందుకు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారు? ఇందులో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస్, దేవినేని ఉమకు ఉన్న అత్యుత్సాహం ఏంటి? కేంద్రం అనుమతి రాకుండానే అటవీ భూములను ఎలా చదును చేశారు? రాజధానికి అత్యంత సమీపంలోనే ఈ భూ పందేరానికి తెగబడ్డం వెనుక ఎవరికి మేలు చేయాలనే ఉద్దేశముంది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. అయితే దీనిపై అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఇక అధికార పార్టీ నేతలు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ పని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం 2 కోట్ల రూపాయలు పలుకుతోంది. ఇబ్రహీంపట్నంకు 4 కిలోమీటర్ల దూరంలోని త్రిలోచనాపురం సమీపంలో ఉన్న ఈ భూములు భవిష్యత్తులో ఊహించని విధంగా విలువ పెరుగుతుందని రెవెన్యూ అధికారులే అంగీకరిస్తున్నారు. అమరావతి రాజధానిగా ఏర్పడితే కేవలం కృష్ణానదిపై వంతెన నిర్మాణంతో ఈ భూములు రాజధానికి అతి సమీపంలోకి వచ్చేస్తాయి. అత్యంత విలువైన ఈ భూములను ప్రభుత్వం ఇచ్చేందుకు ముందుకు వస్తే జాతీయ, అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన అనేక విద్యా సంస్థలు ఇక్కడ తమ బ్రాంచీలను పెట్టడానికి ముందుకొస్తాయి. కానీ ఏరి కోరి మరి జగ్గి వాసుదేవ్ సంస్థకు ఈ భూములను కట్టబెట్టడం వెనుక బినామీగా రాష్ట్ర మంత్రుల పాత్ర ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈషా ఫౌండేషన్కి అంటే యోగా బాబా గారికి, యోగా గురువు గారికి, చంద్రబాబు నాయుడు గారి గురువు గారికి ఆ 400 ఎకరాల స్థలం కట్టబెట్టాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అధికార దుర్వినియోగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కాల్ చేయడం బట్టి, ఫోన్ చేసి గురువుగారు వస్తున్నారని చెప్పడం మూలంగా అధికారులందరూ కూడా క్యూ కొట్టి ఆయన దగ్గరికి పోయి 500 ఎకరాలు దారాదత్తం చేయాలి అని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 400 ఎకరాలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆ 400 ఎకరాలు దారాదత్తం చేయాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాంతాలు సందర్శించి ఉద్యమం చేస్తుందని చెప్పని ఇలాంటి భావాలకి రాష్ట్రానికి సంబంధించినటువంటి సహజ సంపదలని దోచిపెట్టేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపాలి అని చెప్పని ఈ సందర్భంగా ఇషా ఫౌండేషన్ పేరుతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న జగ్గి వాసుదేవ్ సామాజికంగా నిర్వహించే కార్యక్రమాలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండవనే విమర్శలు ఉన్నాయి. ఆయన వద్ద యోగాలో శిక్షణ తీసుకునేందుకు కాస్త భారీగానే చెల్లింపులు జరపాలనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక ఇషా ఫౌండేషన్ నడిపే విద్యా సంస్థల్లోనూ సామాన్యులు చెల్లించే స్థాయిలో ఫీజులు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో అత్యంత ఖరీదైన ఈ భూములను ఏ ప్రాతిపాదికపై ఇషా ఫౌండేషన్ కు అప్పగిస్తున్నారని స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక బినామీలుగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ నేతల హస్తముందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి క్రమశిక్షణ లేదని, యోగా నేర్పించాలని ఒకరోజు యోగా నేర్పినందుకు గాను జగ్గి వాసుదేవ బాబా అనే అతనికి ఈ రోజున యోగా కేంద్రానికి 400 ఎకరాల భూమిని ఇవ్వడం అంటే
రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం తప్ప మరొకటి కాదనేది ఈరోజు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఒక 400 ఎకరాలు అసలు ఏం కడతానికి ఇస్తున్నాడో అనేటువంటిది స్పష్టతగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఒక యోగా కేంద్రానికి అన్ని ఎకరాలు కేటాయిస్తే మరి వైద్య సేవలు అందించేటువంటి దానికి ఎయిమ్స్కి మరి 130 ఎకరాలు కేటాయించడం అన్యాయమే కదా. త్రిలోచనాపురం అటవీ భూముల వ్యవహారం క్రమంగా వెలుగులోకి వస్తూ ఉండడంతో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. ఒకవైపు రాజధాని పేరుతో పంట భూములను బలవంతంగా సేకరిస్తున్న వైనం, ఇక మరోవైపు విలువైన భూములను నామమాత్రంగా ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్న ప్రయత్నం వెరసి స్థానికుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై తెలుగుదేశం నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రాజా రమేష్, సాక్షి న్యూస్, విజయవాడ.